0 to 100 ట్రై చేద్దాం. కూల్ రెడీ. ట్రాక్షన్ ఆఫ్లో ఉంది. 3, 2, 1 గో. వెళ్ళిపోయింది. ఇక్కడ మట్టి ఉంది, మట్టి కుప్పలాగా ఉంది, అందుకే మెల్లకపోతున్నా. మనం బేసిక్గా దీని యొక్క సస్పెన్షన్ కూడా మనము తెలుసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఒకసారి మీకు నేను ఎలాంటి రోడ్ వైపు వెళ్తున్నానో చూపిస్తాను, ఒకసారి చూడండి. మనము దీన్ని మళ్ళీ ఎకో మోడ్లోకి వేసేసాను అండ్ వెళ్దాం ఏం కాదు. అది ఓకే కూల్. సస్పెన్షన్స్ కూడా పర్ఫెక్ట్గా అని చెప్పుకోవచ్చు. అండ్ సీట్ కంఫర్ట్ కూడా మనకి 2 కాంబినేషన్లో మాత్రం నీకు పర్ఫెక్ట్ డ్రైవ్ ఇస్తుంది. మొత్తం రోడ్ అంతా బంపీ ఉంది, కావాలని వచ్చిన నేటికి. సెడాన్స్ తోటి ఈ రేంజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా కరెక్ట్ అండ్ పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. బేసిక్గా ఈ రేంజ్ ఎక్స్పీరియన్స్లు మనకు దొరకవు, అంత కంకర ఉంది పెద్ద వెహికల్ని. కాబట్టి మనకి జస్ట్ ఇక్కడనే ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తే ఇది చక్కగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న రోడ్స్ మీద ఎట్లా ఇస్తుందో చూడండి. గేర్ షిఫ్టింగ్ చూడండి, దాని యొక్క రెస్పాన్స్ చూడండి. మీద ఫట్ట తిప్పుతున్నా కూడా వెహికల్ చాలా ఈజీగా రెస్పాండ్ అవుతుంది. స్టీరింగ్ పర్ఫెక్ట్గా ఉంది, బ్రేకింగ్ పర్ఫెక్ట్గా ఉంది, సస్పెన్షన్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ బంపీ రోడ్స్ మీద కూడా నీకు అంతగా ఎత్తేస్తున్న ఫీలింగే తెలియదు. ఇప్పుడు చూడండి మొత్తం రాళ్ళు రప్పాల మీదకి వెళ్తున్నా. ఓ నైస్. సెడాన్స్తో ఒకటి మాత్రం అసలు చేయొద్దు, ఫ్లడ్ ఏరియా ఉన్నప్పుడు నోరు మూసుకుని బండి ఆపేయడం బెస్ట్.